మనం యోగా యొక్క ఉపయోగాలు విన్నప్పుడు యోగా చేయాలి అనే ఉత్సాహం పెరుగుతుంది. కానీ కొన్ని కారణాల వలన అంటే ముఖ్యంగా వయసు రీత్యా ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉన్నవారు, ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు యోగా మనం చేయలేము, మనకు సంబంధించింది కాదు అని చెప్పేసి యోగాకు దూరంగా ఉంటారు. ఈరోజు నేను చెప్పేటువంటి ఈ బిగినర్స్ యోగా ఎవరైనా కూడా అంటే అసలు యోగా తెలియని వాళ్ళైనా కావచ్చు, లేదంటే వయసు పెరిగి చేయలేము అనుకునేవారు కావచ్చు, ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉన్నవారు, ఇంకా మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఎలాంటి సందేహం లేకుండా ఈరోజు చెప్పేటువంటి ఈ యోగా చేసినట్లయితే కనుక మీరు సింపుల్గా చేయగలుగుతారు, ఈజీగా చేయగలుగుతారు. చక్కగా మీకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవడంతో పాటు మీకు ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవ్వడం మీరు గమనిస్తారు. ఇంకా చేసేటప్పుడు మీకు మైండ్ కామ్నెస్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, బాడీ రిలాక్సేషన్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఓకే, ఇంకా ఎలాంటి ఆలస్యం లేకుండా ఇంకా స్టార్ట్ చేద్దాము. ముందుగా శవాసనలో విశ్రాంతిగా ఉండాలి. తర్వాత రెండు చేతులు పక్కకు చాపి స్లోగా రైట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. నేను రైట్ లెగ్తో చేస్తున్నాను, మీకు సెట్టింగ్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఆపోజిట్లో కనిపిస్తుంది. శ్వాస తీసుకొని విడిచిపెడుతూ నెమ్మదిగా కాలు పక్కకి రైట్ సైడ్ తీసుకురావాలి. హెడ్ ఆపోజిట్ సైడ్ ఉండాలి. మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్ అవుతూ లెఫ్ట్ సైడ్ మీ హెడ్ ఆపోజిట్ సైడ్ టర్న్ అవ్వాలి. ఇన్హేల్, మళ్ళీ 2 ఎక్సేల్ అవుతూ 1 2 1 రిలీజ్. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి శ్వాస తీసుకోవాలి. విడిచిపెడుతూ నెమ్మదిగా స్లోగా రైట్ సైడ్, మళ్ళీ ఇన్హేల్ అవుతూ స్టార్టింగ్ పొజిషన్, ఎక్సేల్ లెఫ్ట్ సైడ్, తల ఆపోజిట్ సైడ్ టర్న్ అవుతూ ఉండాలి. 1 2 1 2 బ్రీతింగ్తో చేయాలి. 1 ఇన్హేల్, రిలీజ్, రిలాక్స్. దీర్ఘ శ్వాసలు తీసుకుని విశ్రాంతిగా ఉండాలి కొన్ని క్షణాలు. నెక్స్ట్ వన్, రెండు చేతులు ఫోల్డ్ చేసి తల కిందగా ఉంచుతారు. కాళ్ళు రెండు ఫోల్డ్ చేయాలి. వీలైనంత వరకు కాళ్ళు పైకి లిఫ్ట్ చేసి ఇన్హేల్ అయ్యి ఎక్సేల్ అవుతూ రైట్ సైడ్, హెడ్ ఆపోజిట్ సైడ్. మళ్ళీ 1 2 ఎక్సేల్, 1 ఇన్హలేషన్ చేస్తూ 2 exhale, 1 2 1 release, relax. ఇక్కడ నేను ప్రతిదీ 2 or 3 టైమ్స్ చేస్తున్నాను. మీరు చేయగలిగితే ఇంకొన్నిసార్లు 3 to 5 టైమ్స్ వరకు కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్, సేతు బంధాసన్. ఇన్హేల్ అవుతూ బ్యాక్ లిఫ్ట్ చేయండి. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. శవాసన్. మనం ఇక్కడ సింపుల్గా చేస్తున్నాము, కంప్లీట్ ఆసనం పర్ఫెక్ట్గా చేయడం లేదు. ఎందుకంటే బిగినింగ్ స్టేజ్లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా సింపుల్గా చేయడానికి ప్రయత్నించండి. తర్వాత మీరు పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్, పవన ముక్తాసన్. ఈ విధంగా రైట్ లెగ్ ఫోల్డ్ చేసి జస్ట్ మీ తల పైకెత్తండి.
యాక్చువల్‌గా ఇది గెడ్డాన్ని మోకాలుగా ఆంచాలి. కానీ స్టార్టింగ్‌లో కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసి ఆగిపోండి. ఉండగలను అన్నంత వరకు ఉండి, ఎప్పుడైతే మీకు ఇబ్బందిగా అనిపిస్తుందో అప్పుడు స్లోగా రిలీజ్, రిలాక్స్. లెఫ్ట్ లెగ్ ఈ విధంగా కాలు దగ్గరగా ఫోల్డ్ చేసి తల పైకెత్తి అలాగే ఉండాలి. శ్వాస నెమ్మదిగా తీసుకుని నెమ్మదిగా విడిచిపెడుతూ ఇలాగే ఉండాలి. రిలీజ్, రిలాక్స్. శవాసన్, డీప్ ఇన్హలేషన్స్, ఎక్సలేషన్స్ చేస్తూ కంప్లీట్ రిలాక్స్. కూర్చునే స్థితిలోకి రావాలి. వజ్రాసనంలో నుంచి మార్జలాసన్ పోస్చర్. ఈ విధంగా 2 కాళ్ళ మధ్య గ్యాప్ తీసుకొచ్చి ఈ విధంగా ఉంటారు. ఇన్హేల్ అవుతూ పైకి, ఎక్సేల్ అవుతూ మీ నావెల్కి దగ్గరగా చూస్తున్నట్లుగా మళ్ళీ 1 ఇన్హేల్, పూర్తిగా గాలి తీసుకోండి. ఎక్సేల్, కంప్లీట్ ఎక్సలేషన్. Inhale 1, 2, exhale. స్లోగా రిలీజ్. మీరు చేయాలి అనుకుంటే 5 టైమ్స్ వరకు కూడా చేయొచ్చు. ఇలా నెక్స్ట్ శశంకాసనంలోకి వస్తారు. శశంకాసన్, నుదురుని ఇలా నేల మీద ఆనుస్తారు. ఒకవేళ మీకు నుదురు అందడం లేదు స్టార్టింగ్ అనుకుంటే 2 చేతులు ఇలా పిడికిలు బిగించి ఒక చేతి మీద మరొక చేతిని పెట్టి నుదురుని అలా ఆంచి ఉంచండి. ఈ పోస్చర్లో రిలాక్స్ అవ్వడానికి, రిలాక్సేషన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రయత్నించండి కొన్ని క్షణాలు. స్లోగా నెమ్మదిగా ఇలా బార్లా పడుకునే స్థితిలోకి వచ్చి సరళ భుజంగాసన్. అరచేతి దగ్గర నుంచి మోచేతి వరకు నేల మీద ఆంచి కళ్ళు మూసి ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం చేస్తూ ఉండాలి. మకరాసనంలోకి వచ్చి రిలాక్స్. కొన్ని క్షణాలు అలాగే రిలాక్స్ అవ్వాలి. నెక్స్ట్ వన్ భుజంగాసన్. 2 చేతులు చెస్ట్ పక్కనే ఉంచి ఇన్హేల్ అవుతూ పైకి, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్, ఎక్సేల్. ఇందాక మనం చేసింది సరళ భుజంగాసన్, ఇది భుజంగాసన్. 1, 2, రిలీజ్. మకరాసన్, రిలాక్స్. కూర్చునే స్థితిలోకి రావాలి. 2 కాలి బొటన వేళ్ళని ఈ విధంగా 2 చేతి వేళ్ళతో పట్టుకుని శ్వాస తీసుకుని వెనక్కి, శ్వాస విడిచిపెడుతూ ఎంత వీలైతే అంత ముందుకి. 1, 2, 1, 2. ఇన్హేల్ అవుతూ స్లోగా రిలీజ్. కాల్ రిలీజ్ చేసి చేతులు వెనక్కి పెట్టి 1 నిమిషం రిలాక్స్. నెక్స్ట్ వక్రాసన్. రైట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. ఏ కాలు అయితే ఫోల్డ్ చేసామో అదే చేతిని కింద నేల మీద ఆంచి అటువైపే
పక్కగా టర్న్ అయ్యి ఉంటారు. మనం కంప్లీట్‌గా వక్రాసనం చేయడం లేదు. సో, స్టార్టింగ్ మనం లెర్నింగ్ స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి ఈ విధంగా చేయడానికి ప్రయత్నించండి. ఉండగలనంతసేపు ఉండి ఎప్పుడైతే మీకు ఇబ్బందిగా అనిపిస్తుందో అప్పుడు నెమ్మదిగా రిలీజ్. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసినప్పుడు మీరు అటువైపే పక్కకి టర్న్ అయ్యి ఉంటారు. అదే చేతిని కింద నేల మీద ఆంచి మరొక చేత్తో మీ కాలు పట్టుకుని వెనక్కి టర్న్ అయ్యి ఉండాలి. అలాగే ఉండాలి. రిలీజ్. చేతులు వెనక్కి పెట్టి రిలాక్స్. డీప్ బ్రీతింగ్స్. నెక్స్ట్ నిలబడే స్థితిలోకి వచ్చి చేతులు రెండు షోల్డర్ లెవెల్లోకి తీసుకురావాలి. ఇన్హేల్ అయ్యి ఎక్సేల్ అవుతూ ఈ విధంగా ఇన్హేల్ ఎక్సేల్. మళ్ళీ 1 ఇన్హలేషన్, 2 ఎక్సేల్, 1 2 1 రిలీజ్. రిలాక్స్. డీప్ బ్రీతింగ్స్. నెక్స్ట్ తాడాసనలోకి రావాలి. ఇలా 2 చేతులు లాక్ చేసి ఇలా కాలి వేళ్ళపైన అంటే మీ టోస్ మీద మీరు నెమ్మదిగా ముందుకి ఈ విధంగా నడుస్తారు. కాలి వేళ్ళపైన నడాలి. మళ్ళీ పక్కకి వెనక్కి టర్న్ అయ్యి కాలి వేళ్ళపైన నడుచుకుంటూ ముందుకు వెళ్తారు. స్లోగా రిలీజ్. మళ్ళీ తాడాసనలోకి వచ్చి 2 చేతులు వేళ్ళు లాక్ చేసి అప్ అండ్ డౌన్స్. ఇన్హేల్ అవుతూ పైకి, ఎక్సేల్ డౌన్. 1 2 ఎక్సేల్, రిలీజ్. రిలాక్స్. 2 కాళ్ళ మధ్య ఒక 1.5 feet డిస్టెన్స్ తీసుకురావాలి. చేతులు 2 ముందుకు స్ట్రెచ్ చేసి ఇన్హేల్ ఎక్సేల్ అవుతూ 2 వెనక్కి టర్న్ అవ్వాలి. 1 ఇన్హేల్, 2 ఎక్సేల్, 1 2 1 2 1 2 1 2 1 రిలీజ్. రిలాక్స్. కంప్లీట్ సెషన్ అయిన తర్వాత శవాసనలో తప్పకుండా రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్గా గాలి తీసుకుని రిలాక్స్గా విడిచిపెడుతూ ఉండాలి. అప్పటి వరకు చేసినటువంటి యోగా యొక్క ప్రెజర్ కానీ అలసట కానీ మొత్తం రిలీజ్ చేసేయాలి. కంప్లీట్ మీ మైండ్ అండ్ బాడీ రెండు రిలాక్స్గా ఉంచాలి. ఆ రిలాక్సేషన్ లైట్నెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి.